భారతదేశం మీద దాడులు చేసే ఉగ్రవాదుల పేర్లతో మన తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి. ఆ ఉగ్రవాదిని మన హీరో గారు వెళ్తాడు, అక్కడ పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి చంపేసి వచ్చేస్తాడు, లేకపోతే ఎగిరెగిరి కొట్టొచ్చేస్తాడు. అదేందో ఈ మన దేశంలో ఉన్నటువంటి హాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి గనక ఈ సినిమాలు చేసిన వాళ్ళందరినీ పాకిస్తాన్లో వదిలిపెడితే అసలు ఉగ్రవాద సంస్థలే ఏముండవు, మొత్తాన్ని తుడిచిపెట్టి వచ్చేస్తారు. ఆ సినిమాలోనే జీవితంలోనే తెలిసిపోతుంది కూడా. బట్ మనకి పాపం అట్లాంటి చేసే అవకాశం లేకపోవడం వల్ల ఫిక్షనల్లో అక్కడ ఒరిజినల్ పేర్లే. మసూద్ అజర్ పేరు ఇక్కడ మన హీరో గారు ఎగిరెగిరి కొట్టేస్తాడు, మసూద్ అజరు సొంగగార్చుకుంటూ కింద పడిపోతుంటాడు. అట్లాంటివి ఉంటుంటాయి. ఇప్పుడు అట్లా వాళ్ళకి దాన్ని చూసి నవ్వుకుంటుంటారనమాట. అంటే మాకు కూడా మంచి పాపులారిటీ ఇస్తున్నారులే అని వెర్రోళ్ళని లెక్కను చూస్తుంటారు మన భారతీయుల్ని. అయినా సరే మన వాళ్ళకి బుద్ధే ఉండదు, దేశభక్తిని వాడుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు ఇట్లా కాకపోతే మోడీ సర్కార్ మాత్రం అట్లా కాదు, అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే తుడిచిపెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎవడైతే ఖాన్ ముస్తాక్ అలియాస్ ఖాన్ బాబా అలియాస్ గాజీ సుస్తాక్ మస్తాక్ అలియాస్ గాజీ బాబా జైషే మహమ్మద్కి సంబంధించినోడు ఈ చంకానీ ప్రాంతంలో, తాజాగా పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి చంకానీ ప్రాంతంలో మొన్ననే ఒక వీడియో రిలీజ్ చేశాడు. 2 తుపాకులు పెట్టుకుని భారతదేశాన్ని బూడిచ్చేస్తాం, మొక్కలు చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి. వాడిని ఎవరు చేశారో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు లేపి అవతల పడేశారు, కాల్చి అవతల పడేశారు, చచ్చాడు వాడు. అంటే రియల్ స్ట్రోక్ అట్లా ఉంటుంది, ఎవరో కూడా చెప్పకుండా. బట్ మన హీరోలు అయితే వెళ్ళి కొట్టి చేతిలో తీసుకుని వచ్చేస్తుంటారు కూడా, అదొక విచిత్రంగా ఉంటుంటుంది.